హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. సూపర్ యూస్ఫుల్ టిప్స్ అండి. మీరు రెగ్యులర్గా ఎప్పుడు చూసి ఉండరు, విని ఉండరు. అటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ మన మనీని సేవ్ చేసుకునే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి వాటర్ బాటిల్ కనుక ఇంట్లో ఉంది అనుకోండి, లాస్ట్ వరకు మనకి పెద్ద బ్రష్ అనేది కావాలండి క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే అడుగును కూడా కొన్నిసార్లు ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అడుగున వరకు మనం ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కానీ కొంతమందికి బ్రష్లు అనేది లేదు అనుకోండి, ఇంట్లో ఉన్న దాంతో అప్పటికప్పుడు బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇలాంటి ఫ్రూట్స్ కానివ్వండి, లేదు అంటారా వెల్లుల్లి కానివ్వండి, కొన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఇలాంటి స్టిక్ కనుక పెట్టేసి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము, కొంచెం సాల్ట్తో కనుక బాటిల్ వేసేసేసి అడుగును కనుక క్లీన్ చేసుకోమండి. దీంతో అడుగులతో సహా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతున్నాయి. ఎలాంటి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఇంట్లో బ్రష్ లేకుండానే బాటిల్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఏ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీరా కానివ్వండి, లేదు అంటారా సొరకాయ కానివ్వండి, మనకి పీల్ తీయాలి అంటే ఖచ్చితంగా మనకి పీలర్ అనేది కావాలి కదా. ఇన్ కేస్ మీకు పీలర్ ఆ టైంలో అవైలబుల్ కనుక లేదు అనుకోండి, ఇలాంటి కొంచెం షార్ప్గా ఉన్న గ్లాసులు ఉంటాయి కదండి, ఈ షార్ప్గా ఉన్న గ్లాసెస్తో క్లీన్ చేసినా కానివ్వండి చాలా నీట్గా వచ్చేస్తుందండి. అంటే మీకు ఆ టైంకి అవైలబుల్ లేదు, ప్రస్తుతానికి మనకు పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా గ్లాస్ ఉన్న చాలండి. సొరకాయ కానివ్వండి, లేదంటే కీరా పీల్ కానివ్వండి, కొంచెం పర్లేదు, కొంచెం టైం అయితే పడుతుంది కానీ బట్ క్లీన్ అయితే అవుతుంది. సింపుల్ ట్రిక్ ఏనండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాబేజ్ కూడా ఏంటి అంటే మనం చిన్న చిన్న ముక్కలు కనుక చేసుకోవాలన్నా చాకు అవసరం లేకుండానే గ్లాసెస్తోనే సేమ్ షార్ప్గా ఉంటుంది కానీ ఆ గ్లాస్తో కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవచ్చు అండి. దానికి కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే అయిపోతాయి. అండ్ అలానే మనకి ఎక్కువ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనకి ఏదైతే మొదటిగా ఉంటుందో ఆ మొదలు ఏదైనా దాన్ని తీసేసి ఈ విధంగా టిష్యూ పేపర్ పెట్టేసేసి కొంచెం వాటర్ జల్లేసి ఇలాంటి కవర్లో కనుక పెట్టేసుకున్నామనుకో మన క్యాబేజ్ ఎక్కువ లాంగ్ టైం ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనకి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, చాక్ అవైలబుల్గా లేదు అనుకుంటే సేమ్ గ్లాస్తో కూడా మనం కట్ చేసుకున్నామనుకోండి మనకి ఈజీగా క్యాబేజ్ అని ముక్కలు అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి ఆలుని మనకి ఇడ్లీ పాత్రని ఎలా నీట్గా క్లీన్ చేయాలో చూద్దామండి. నేను స్టీల్గా తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నీ స్టీల్వే వాడుతున్నాం కదా, అయితే బై మిస్టేక్గా నేను వాటర్ అనేది చూసుకోకుండా అడుగంతా అంటుకుపోయిందండి. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలని చాలా ఇబ్బంది అయితే పట్టి ఎంత స్టీల్ గ్రీన్ స్క్రబ్ ఇలాంటి కెమికల్స్ వాడినా కానివ్వండి, ఇలాంటి లిక్విడ్స్ వాడినా కానీ అసలు రిజల్టే లేదండి. అలాంటప్పుడు నాకు ఈ ఐడియా అయితే వచ్చేసింది. బాత్రూమ్ క్లీన్ చేసుకునేదిగా అని అనుకోవద్దు, కొంచెం అయితే మనం తీసేసుకొని నీట్గా ఆ బాత్రూమ్ క్లీన్ చేసేది మాత్రమే హార్పిక్ అనేది వదిలేసేసి కనుక క్లీన్ చేసుకొని మనం వస్తుంది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. కొంచెం ఆలు పైన ఈ విధంగా హార్పిక్ వేసేసి కనుక క్లీన్ చేసుకొని చూడండి, బిఫోర్ చూడండి, నేను చాలా అయితే సఫర్ అయ్యానండి. ఎందుకంటే తీసుకొచ్చుకునేది చాలా ఇష్టపడి తీసుకొచ్చుకున్నాను, అంతలో ఈ విధంగా బ్లాక్ అయిందండి. కొన్ని మనకు వండాలన్నా దానిలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఆలు పైన ఎందుకంటే ఆలులో ఏంటంటే కొంచెం స్టార్చ్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి స్టార్చ్ వేసేసి క్లీన్ చేశాను. చాలా నీట్గా నేనే ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా ఎంత నలుపుగా ఉంది కూడా బట్ పర్లేదండి. ఎంత బ్లాక్ మొత్తం కంప్లీట్గా పోలేకపోయినా బట్ మరీ కనిపించే అంతగా అయితే లేదు. ఎవరికైనా స్టీల్ పాత్రలు ఎప్పుడైనా ఎక్కువ మాడింది, అసలు ఎన్ని క్లీన్ చేసినా కానివ్వండి, ఎన్ని వాడినా కానివ్వండి క్లీన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఆలు పైన కొంచెం అంటే కొంచెం హార్పిక్ వేసేసి కనుక క్లీన్ చేసేసారు అనుకోండి చాలా నీట్గా అయితే నేనే ఫుల్లీ హ్యాపీ అండి. మనకి హార్పిక్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒకరోజు మొత్తం బేకింగ్ సోడా సాల్ట్ వాటర్లో ఏదైతే మనం క్లీన్ చేసుకున్నామో హార్పిక్ తోటి అలా వేసేసి వాటర్తో వేసేసి వదిలేసి ఉంచేసాము అనుకోండి ఆ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే ఏంటి అని అంటే కొంచెం హార్పిక్తో కనుక క్లీన్ చేసుకునే గిన్నెలు ఏవైతే ఉంటాయో దాన్ని ఏంటంటే విమ్ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం ఒక నైట్ మొత్తం వాటర్లో వదిలేసి నెక్స్ట్ డే మనకు విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది కూడా ఆ వాసన అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ సింపుల్ ట్రిక్ అనేది ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది. అండ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.